హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు అజన్ముడు, అంటే ఆయనకు పుట్టుక అనేది లేదు. ఆయన స్వయంభూ, తనంతట తాను ఆవిర్భవించినవాడు మరియు అనాది, మొదలు లేనివాడు, అనంతుడు, ముగింపు లేనివాడు. బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య తామే గొప్ప అనే వివాదం జరిగినప్పుడు వారిద్దరి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం ఆవిర్భవించింది. ఆ స్తంభం యొక్క మొదలును చివరను ఎవరూ కనుగోలేకపోయారు. ఆ అగ్నిస్తంభం నుండే శివుడు ప్రత్యక్షమయ్యాడు అని పురాణాలు చెబుతున్నాయి. శివుడు కేవలం అగ్నిస్తంభంగానే కాకుండా వివిధ ప్రదేశాల్లో భక్తుల తపస్సుకు మెచ్చి వారి కోరికల మేరకు అక్కడ జ్యోతిస్వరూపంగా స్థిరపడిపోయాడు. ఉదాహరణకు చంద్రుని శాపం తొలగించడానికి సోమనాథులో, రామచంద్రుని ప్రార్థన మేరకు రామేశ్వరంలో ఆయన వెలిశాడు. మానవాళిని పాపాల నుండి విముక్తి చేయడానికి మరియు ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి శివుడు 12 పవిత్ర క్షేత్రాల్లో జ్యోతి రూపంలో వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి.